దేవునామానికి స్తోత్రములు. మన ప్రభును రక్షకును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మార్నింగ్ మెడిటేషన్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన 7th ఐఎమ్ స్టేట్మెంట్ని మనం ధ్యానం చేస్తున్నాము. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని యేసు ప్రభు చెప్పినటువంటి చివరి ఈ ఐఎమ్ స్టేట్మెంట్లో మనం సగభాగంలో ఉన్నాము. ఈ ఉదయకాలం అందు దాని యొక్క కంటిన్యూయేషన్ని ధ్యానం చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, ఈ ఉదయకాల ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షావల్లిగా ఈ లోకంలోనికి వచ్చి తన బిడ్డలైనటువంటి వారితో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం అందు మాతో మీరు మాట్లాడుతున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మని సహాయం మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు తాను నిజమైన ద్రాక్షావల్లిని అని, తన తండ్రి వ్యవసాయకుడు అని మొట్టమొదటి వచనంలో అంటూ ఉన్నారు. ఎందుకు యేసు ప్రభువు తనను తాను నిజమైన ద్రాక్షావల్లి అని పిలుచుకుంటున్నారు, లేదంటే చెప్తూ ఉన్నారు అంటే, ఆయన నిజమైన ఇజ్రాయేలీయుడు అని చెప్పడానికి ఇక్కడ తాను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. He is the one who has executed the purposes of God. దేవుడు తనను ఎందు నిమిత్తం అయితే ఈ లోకంలోనికి పంపించారో దానిని ఆయన చేయటానికి వచ్చాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీలు ప్రజలు దేవుడు వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి బయటకు రప్పించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆయన యొక్క మాటను వినని వారిగా వారు ఉంటూ ఉన్నారు. సో దే బికేమ్ వైల్డ్ వైన్స్, అనగా వారు దేవుని యొక్క మాటను వినపోవడం వలన వారు దేవునికి వ్యతిరేకులుగా జీవిస్తూ ఉన్నారు. ఈ ద్రాక్షావల్లి అనేది 80వ అధ్యాయంలో 80వ కీర్తనలో మనం చదువుకున్నాం. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చి తిని అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటి తిని అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా దానిని వ్యాపింపచేశారు. వ్యాపింపచేసినటువంటి ఈ ద్రాక్షవల్లి ఆడైపోయింది, లేదంటే వైల్డ్ గ్రేప్స్ని అది కాస్తూ ఉంది. సో యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ద్రాక్ష పండ్లు ఫలించవలెనని ఎదురు చూచుచుండెను. 5:2 చివరి భాగం చదువుతాను. యెషయా గ్రంథంలో ఆయన దానిని బాగుగా త్రవ్వి ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఆయన ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాసను. అది కారు ద్రాక్షలు కాసింది. యెరూషలేము నివాసులారా, యూదా వాసులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవలెనని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను ఈ ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి అంటున్నారు. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. ఇది ఇజ్రాయేలుకు సాదృశ్యంగా ద్రాక్ష తోట ఉన్నట్లుగా మనం ఇక్కడ చదువుకుంటున్నాం. సో
ఈ ఇమేజరీ అనేది స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్ అనే ఐడియాతో క్యారీ చేయబడి ఉంటుంది. ద ఇమేజరీ ఆఫ్ ద వైన్ క్యారీస్ విత్ ఇట్ ది ఐడియా ఆఫ్ స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్. సో దేవుడు మన నుంచి మంచి ద్రాక్షలను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు కారు ద్రాక్షలు కాస్తున్నాయి అని చెప్పి ఇక్కడ చెప్పడానికి యేసు ప్రభువు యూదులతో మాట్లాడుతూ, అనగా తన యొక్క శిష్యులతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దీనిని అప్పర్ రూమ్ డిస్కోర్స్ అని కొందరు పిలుస్తూ ఉంటారు. ఈ అప్పర్ రూమ్ డిస్కోర్స్లో యేసు ప్రభువు తన శిష్యులతో చెప్తున్నాడు, ఐ యామ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. ద హార్ట్ ఆఫ్ ద లార్డ్, యేసు క్రీస్తు ప్రభు యొక్క హృదయం తన ప్రజల కొరకు ఎంతగా అది బాధపడుతుంది అనే దానిని మనం ఇక్కడ చదువుకుంటాం. కారు ద్రాక్షలు కాస్తున్న ఇశ్రాయేలును గురించినటువంటి బాధ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలలో ఇక్కడ కనిపిస్తోంది. న్యూ టెస్టమెంట్ ప్యారలల్ ఫర్ ఇజ్రాయెల్స్ రిబెలియన్, ఇశ్రాయేలు తిరుగుబాటును మనకు స్పష్టంగా మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. చూడండి 23వ అధ్యాయంలో మాథ్యూ చాప్టర్ 23:37లో చెప్తూ ఉన్నారు. 23:37లో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్ని మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. సో యూ డిడ్ నాట్ అలౌ మీ టు టేక్ యూ ఇన్ టు మై ఫోల్డ్, నా రెక్కల చాటు, అండర్ మై వింగ్స్, నా రెక్కల క్రిందకు మిమ్మల్ని నేను చేర్చుకోవాలని అనుకుంటున్నాను, కానీ మీరు మాత్రం ఏమాత్రమును నా మాటకు ఒప్పుకోవడం లేదు. సో ఇది ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి. ఇప్పుడు మామూలుగా మనం అనుకుంటాము ఈ లోకంలో మనం ఫలిస్తున్నాము అని చెప్పి, లేదు అంటే రక్షింపబడిన తర్వాత మనంతట మనమే ఫలించవచ్చు అని అనుకుంటాం. అయితే యేసు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు, He is the life-giving wine for the believing people. కాబట్టి ఎవరైతే ఆయన యందు అంటుగట్టబడిన వారిగా ఉంటారో వారు ఫలిస్తూ ఉంటారు, ఫలించాలి. ఇది ఫలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో there are three main themes in these verses. ఈ వచనాలలో 3 మెయిన్ థీమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బేరింగ్ ద ఫ్రూట్. 6 సార్లు, 5 వచనాలలో 6 సార్లు, 8 వచనాలలో 7 సార్లు ఈ ఫలించుటను గురించి రాయబడి ఉంది. బేరింగ్ ఫ్రూట్ ఈజ్ వాట్ ద వైన్ ఈజ్ డిజైన్డ్ టు డూ. కాబట్టి ఈ ద్రాక్షవల్లి అనేది ఎందుకు డిజైన్ చేయబడింది అంటే అది మంచి ద్రాక్షలను కాయాలి, ఫలించాలి. దానికి ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్ ప్రకారంగా కండిషన్స్ అన్నింటినీ మనం కరెక్ట్గా ఉంచితే, వెన్ వి మెయింటైన్ ఆల్ ద కండిషన్స్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్, ఇట్ విల్ ఈల్డ్ ఇట్స్ ఫ్రూట్. కనుక అటువంటి అనుగుణమైన వాతావరణాన్ని మనం కలిగించి దాని నుంచి మనం ఫ్రూట్ని ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు అన్న దానిని చెప్తూ ఉన్నాడు. చూడండి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. రాళ్లను ఏరేశాడు, బాగుగా త్రవ్వాడు, ఒక బొరుజు వేయించాడు, ద్రాక్ష తొట్టిని తొలిపించాడు, అవి ఫలించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఆయన చేయగలిగినదంతా కూడా ఆయన చేశాడు. అయితే ఇప్పుడు ఈ ఫ్రూట్ అనే దానిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, ప్రొవైడింగ్ ద సూటబుల్ కండిషన్స్.
ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనలో చాలామంది ఫలింపకపోవడానికి కారణం ఏంటంటే, ఫలించడానికి అనుగుణమైన వాతావరణంలో మనం పెరగడం లేదు. ఆయన ఆశించిన రీతిగా ఫలించడం అనేది మనలో జరగటం లేదు అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. నాలో ఫలింపని ప్రతి తీగ కూడా ఆయన తీసి పారవేస్తాడు, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికి రాని తీగలను తీసివేస్తాడు అని 2వ వచనం చెప్తుంది. సో అబాయిడింగ్ అనే మాట, నాలో ఫలింపని ప్రతి తీగ అంటే, లేదంటే ఆయనలో అంటుగట్టబడినటువంటి ఆ పరిస్థితి మనకు కావాలి. 10 సార్లు అబాయిడ్ ఇన్ మీ అనే మాట 10 సార్లు 10 వచనాల్లో, ఈ మొదటి 10 వచనాలలో మనం చదువుకోవచ్చు. కనుక కమ్యూనియన్ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఆయనతో సహవాసం కలిగిన వారంగా ఉంటేనే మనం ఆయనలో అంటుగట్టబడిన వారిగా ఉన్నట్టు. అలా కాకుండా ఇప్పుడు రక్షింపబడిన తర్వాత మన రక్షణ అసలు నిలిచి ఉందా లేదా అనేది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకు డౌట్ వస్తూ ఉంటుందంటే, they don't know whether they are abiding in the Lord. If you are really abiding in the Lord, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిస్తూ ఆయన మనకు బోధించిన విషయాలన్నింటినీ కూడా చేస్తున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా ఆయనలో ఉన్నామా లేదా అన్న సంగతి అర్థమవుతుంది. ఎప్పుడైతే వాక్యం చదవటానికి అయిష్టత కలుగుతుందో, ప్రార్థించడానికి అయిష్టత కలుగుతుందో, ప్రార్థనలో గడపలేకపోతూ ఉంటావో, అలాగే దేవుని యొక్క సహవాసమునకు వెళ్ళే విషయంలో నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటావో, దాన్ని బట్టి నీకే అర్థం కావాలి నీవు దేవునిలో నిలిచి ఉండట్లేదన్న సంగతి. సో అబాయిడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నంబర్ 1, బేరింగ్ ఫ్రూట్. ఇన్ ఆర్డర్ టు బేర్ ఫ్రూట్ యూ మస్ట్ అబాయిడ్ ఇన్ హిమ్. ఆయనలో నిలిచి ఉండాలి. ఎవరిలో నిలిచి ఉన్నాము అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఇన్ మీ, నాలో అని 8 సార్లు ఈ 10 వచనాలలో రాయబడి ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ డిపెండెన్స్ ఆన్ హిమ్. రక్షణ పొందిన తర్వాత అనుకుంటాం మనంతట మనమే జీవించగలము, ఈ క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనమే జీవించగలం, సొంతగా జీవించగలం, ఎవరి సహాయం మనకు అవసరం లేదు అని అనుకుంటాం. అయితే పరిశుద్ధాత్మని సహాయం లేకుండా ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించడం అసాధ్యం. ఇట్ ఈస్ ఫ్రమ్ హిమ్ we get our life or we get our sustenance. కనుక మనమేమో ద్రాక్షవల్లి నుంచి వేరుగా ఉండి మనంతట మనం ఫలించాలని అనుకుంటూ ఉంటాం, లేదంటే మనంతట మనం క్రైస్తవ జీవితాన్ని జీవించేయచ్చు అని అనుకుంటాం. ఈ ఫలం గురించి మాట్లాడినప్పుడు ఎన్నిసార్లు ఫలించటాన్ని గురించి మనం చదువుకుంటున్నాం కదా. ఎన్నిసార్లు అనగా 7 సార్లు 8 వచనాలలో బేరింగ్ ద ఫ్రూట్ని గురించి మనం చదువుకుంటున్నాం కదా. అసలు వాట్ ఈజ్ కాల్డ్ బేరింగ్ ఫ్రూట్? వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? అసలు మనం ఫలించడం అంటే ఏంటి? ఇప్పుడు దట్ ఈస్ ద క్యారెక్టర్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులోనికి వస్తారో వారు ఆత్మఫలాన్ని ఫలిస్తారు. ఆత్మఫలం ఏంటి అనేది గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుంటాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము అనే ఫలాలు మనలో ఉంటాయి. యేసు ప్రభువులో ఉన్న వారిలో ఆత్మఫలం ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ రిటన్ ఇన్ 5:22 of Galatians will be crystal clearly seen in the believer of God. దేవుని యందు విశ్వాసం ఉంచేవారు, దేవుని యందు నిలిచి ఉన్న వారిలో ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రాక్టికల్ రైచియస్నెస్ మనలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రాక్టికల్ రైచియస్నెస్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు
మీ ప్రేమ తెలివితోనూ 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతాను. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో, ప్రాక్టికల్ రైచియస్నెస్, నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. క్రీస్తు వలనైన నీతి ఫలములు, ఫిల్డ్ విత్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. ఇదే అపోస్తలుడు పాల్ ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రాక్టికల్ రైచియస్నెస్, వీ నీడ్ టు హ్యావ్ the fruit of the Spirit, that's mentioned in Galatians 5:22, and also the practical righteousness that is filled with the fruit of righteousness, that we should be filled with the fruit of righteousness. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చదువుకున్నాం ఇప్పుడు. అలాగే గుడ్ వర్డ్స్, మంచి కార్యములను చేయటం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. 1వ అధ్యాయంలో బేరింగ్ ఫ్రూట్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్, మనం ఈ విధంగా ఫలించటం అనేది, మంచి పనులు చేయటానికి ఫలించటం అనేది ఇక్కడ 9వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 12 వరకు కలిపి ఉంటాయి. కాబట్టి మనం ఆయన యొక్క ఆత్మ సంబంధమైన వివేకం గలవారును, ఆయన చిత్తం పూర్ణంగా గ్రహించిన వారు, ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. ప్రతి సత్కార్యమందు సఫలులముగా ఉండాలి అని. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చదువు ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ గురించి చదువుకుంటాం. 13వ అధ్యాయం 15వ వచనంలో 13-15, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదము. జిహ్వ ఫలం, fruit of the lips is nothing but thanking the Lord or giving thanks to the Lord. కనుక this is what is called bearing fruit. ఫలించాలి అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు, the Lord God is the gardener. పనికిరాని తీగలను తీసివేస్తాడు, పారవేస్తాడు, తీసివేయును అని ఇక్కడ చదువుతున్నాం. పనికిరాని తీగలు, ఈ ద్రాక్ష వల్లులను ఆర్ ద గ్రేప్ వైన్స్ని మనం కనుక కొన్ని దినాల పాటు సరిగా పట్టించుకోకపోతే అవి ఏం చేస్తాయి అంటే వైల్డ్గా పాకేస్తూ ఉంటాయి. అవి ఇష్టం వచ్చిన రీతిలో అంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఈ ప్రూనింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఈల్డ్ మోర్ ఫ్రూట్ ఆర్ వీ హ్యావ్ టు ఈల్డ్ మోర్ గ్రేప్స్. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ద గార్డెనర్ హ్యాస్ టు ప్రూన్ ఆల్ దీస్ అన్నెసెసరీ థింగ్స్. ఎక్కువగా పాకిపోతే దాని వలన ఫలితం ఉండదు. కానీ అది ఎంతవరకు అయితే పాకాలి, దానికి కొంత లిమిట్ ఉంటుంది. అవసరమైనవి మాత్రమే మనలో ఉండాలి. అనవసరమైన వాటిని అన్నింటినీ కూడా ద బ్రాంచెస్ ఆర్ యాడిక్వేట్లీ గ్రోయింగ్, అలాగా పెరుగుతూ ఉన్నప్పుడు దాని వలన ప్రయోజనం ఏమి ఉండదు. కానీ మనకు కావాల్సింది ఏంటి అనేది గ్రేప్స్ కాబట్టి ఆర్ ద ఈల్డ్ కాబట్టి ఆ ఈల్డ్ వచ్చేలాగా మనకు దిగుబడి వచ్చే విధంగా దానిని ప్రూన్ చేయాల్సి ఉంటుంది.
మనకున్న ఫాలన్ నేచర్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే అన్నీ మనవే అని చెప్పి అన్ని విషయాలలో తలదూర్చేస్తూ ఉంటాం. ద్రాక్షావల్లిలో మనం అంటుగట్టబడిన వారంగా ఉన్నప్పుడు, ఆయనలో మనం నిలిచి ఉన్న వారంగా ఉన్నప్పుడు ఇటువంటి వైల్డ్ గ్రోత్ అవసరం లేదు. ఈ వైల్డ్ హ్యాబిట్ ఆఫ్ గ్రోయింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్, ఇది ప్రతి మానవుడు ఫాల్ నేచర్ని బట్టి చేసేటువంటి పని. అప్పుడు ఏం చేస్తాడు అంటే ఈ హ్యాండ్ ప్రూనర్స్ అని ఉంటాయి, హ్యాండ్ ప్రూనర్స్ ఇలా పట్టుకొని వస్తాడు ఈ ఫాదర్ గార్డెనర్. కాబట్టి ఈ డివైన్ గార్డెనర్, నా తండ్రి వ్యవసాయకుడు. మనము అంత కూడా ఈ ఫిల్త్ అంతటిని కూడా గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం ఈ లోకంలో. అవసరమైన వాటిని కాకుండా అనవసరమైన వాటిని మనం వాటికి అట్రాక్ట్ అయ్యి వాటిని మనం సొంతం చేసుకోవాలని అనుకుంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే మనలను ప్రూన్ చేస్తాడు. ప్రూనింగ్ ఈజ్ హిజ్ వర్క్. కనుక మనం ఆయనలో అంటుకట్టబడి ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభువులో అంటుకట్టబడి ఉన్నప్పుడు తండ్రి తన యొక్క కార్యాన్ని మన కొరకు చేస్తాడు. ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాము, చాప్టర్ 12 verse 11లో, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు. ఈ ప్రూనింగ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ పెయిన్ఫుల్. మనకి కూడా మనలో అనవసరమైనటువంటి తీగలు ఉన్నప్పుడు, అనవసరమైనవి ఉన్నప్పుడు వాటిని కట్ చేసేస్తాడు దేవుడు. ఈ కటింగ్ ప్రాసెస్ ఆర్ ప్రూనింగ్ ప్రాసెస్ పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇది బాధాకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఏమాత్రమును కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. సో ప్రస్తుతం ప్రస్తుత శిక్షలో మనం ఉన్నట్లయితే, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద ప్రూనింగ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఆర్ ద డివైన్ గార్డెనర్ ఈస్ ప్రూనింగ్ అస్. కాబట్టి ఇది పెయిన్ఫుల్గా ఉండొచ్చు, కానీ అది సమాధానకరమైన ఫలం ఇస్తుంది. నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుంది. కాబట్టి మనం వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద వైన్ అండ్ వీ మస్ట్ బీ ఏబుల్ టు అండర్గో ద ప్రాసెస్ ఆఫ్ ప్రూనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి ఈ ఎప్పుడైతే పనికిరాని తీగలను దేవుడు తీసివేస్తున్నాడో దానికి మనం ఆయనకు సహకరించే వారంగా ఉండాలి. 4-5 వచనాలు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంది. చాలాసార్లు మనం దేవునిలో నిలిచి ఉంటున్నామా లేదా అనే విషయాన్ని పరిశీలన చేసుకోకుండా అనుకుంటాం మనం దేవునిలోనే ఉంటున్నామని. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏదో సాధించేద్దాము అని అనుకుంటే అది ఏమాత్రం కూడా సాధ్యం కాదు. వీ మస్ట్ రిమైన్ ఇన్ ఫెలోషిప్ విత్ హిమ్, వీ మస్ట్ రిలై అపాన్ హిమ్ అండ్ వీ హ్యావ్ టు షో టోటల్ ఒబీడియన్స్ అంటూ హిమ్. నా యందు నిలిచి ఉండాలి, అంతేగాని మీరు మీ యందు నిలిచి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలాన్ని మీరు అనుభవించలేరు, ఫలాన్ని ఫలించలేరు. కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ అవర్ లైఫ్ ఫ్రమ్ ద వైన్. మన సొంతంగా మనం బ్రతకడం ఏమాత్రం కూడా సాధ్యం కానే కాదు. ఎప్పుడైతే మనం ఫలిస్తాం, మీరు బహుగా ఫలించుట వలన, 8వ వచనం చెప్తుంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. మనందరం కూడా యేసు ప్రభు యొక్క శిష్యులం కనుక మనం ఆయన శిష్యులంగా ఉండాలి అంటే మనం చేయవలసింది ఆయనలో ఫలిస్తూ ఉండాలి. ఫలం లేని క్రైస్తవులు ఏమాత్రము అనబడరు. ఫలం లేని వారు శిష్యులని ఏమాత్రము పిలువబడరు. సో తండ్రి మహిమపరచబడాలి అంటే చాలాసార్లు మనం చేసే
పనుల వలన దేవుని యొక్క నామానికి మహిమ రాకుండా పోతుంది. ఇంకా డిస్గ్రేస్ఫుల్గా మనం చాలాసార్లు దేవుని యొక్క నామానికి అవమానం తెచ్చే వారంగా ఉండటానికి కారణం ఏంటంటే, మనం ఒక భ్రమలో ఉంటాం, మనం దేవునిలో అంటుకట్టబడి ఉన్నాము అని. ఇజ్రాయేలీలందరూ కూడా అదే అనుకుంటున్నారు. మేము దేవునిలో అంటుకట్టబడి ఉన్నాము, ఈ నేషన్ ఇజ్రాయెల్ అంటేనే ఒక ద్రాక్షవల్లి, కాబట్టి వీఆర్ ద చోజన్ పీపుల్. మనం కూడా అనుకుంటాం మేము దేవుని చేత ఏర్పరచబడిన వారం, దేవునిలో జీవిస్తూ ఉన్నాము అని. మన పైన స్థితిగతులను చూసి, ఎక్స్టర్నల్ గ్లిచర్ని చూసి మనం మురిసిపోతూ ఉంటాం. కానీ నిజంగా ఆయనలో నిలిచి ఉంటేనే నిజమైన ఫలాన్ని మనం మన జీవితాలలో చూడగలుగుతాము అని. సో ప్రూనింగ్ అనేది జరగకుండా అంత సుఖమయంగా, సంతోషమయంగా మన జీవితాలు సాగిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మనలోని పాడైనటువంటి తీగలు, పనికిరాని తీగలు అన్నీ అట్లాగే ఉన్నాయని, వాటిని తీసివేయవలసిన ఆవశ్యకత ఉంది అని ఈ ఉదయకాలమందు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ పెట్టుకుంటే ఫలం ఏమాత్రం కూడా కనిపించదు. మనం ఫలించే వారంగా ఉన్నప్పుడు తండ్రి యొక్క నామం మహింపరచబడుతుంది. ఆ విధంగా మరి జీవించుదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, దేవుని యొక్క ద్రాక్ష తోటను గుర్చినటువంటి పాటను మేము యెషయా గ్రంథంలో చదువుకుంటున్నాము. ఆయన తొట్టిని తొలిపించాడు, తర్వాత మంచి అనువైనటువంటి వాతావరణాన్ని కలుగు చేసి ద్రాక్ష తోటను నాటాడు. అయితే అది కారు ద్రాక్షలు కాసాయి అని మేము చదువుకుంటున్నాం తండ్రి. మేము కూడా సరైనటువంటి ఫలము ఫలించలేని వారంగా, ఇంకా కారు ద్రాక్షలు కాచేటువంటి వారంగా మేము ఉంటూ ఉన్నాము. అందుచేత తండ్రి యొక్క నామమునకు రావలసిన మహిమ, ఘనత రాకపోతున్నది ప్రభువా. మా జీవితాల ద్వారా ఈ ఉదయకాలమందు నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసు క్రీస్తు ప్రభువులో అంటుకట్టబడిన వారంగా, మాలోని పనికిరాని తీగలను తీసివేయడానికి తండ్రికి అవకాశం ఇచ్చే వారంగా ఉండునట్లును, భ్రమలలో కాకుండా రియాలిటీలో మేము జీవించే వారంగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని నిజమైన ఫలం మాలో ఉంటుందా లేదా అన్న దానిని పరిశీలించుకొనుటకు మా ప్రియులకు మాకు ఆత్మ వివేచనను అనుగ్రహించమని మీ కుమారుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామం మహింపరచబడుతుందని యేసు ప్రభు చెప్తున్నారు. ఆ విధంగా ఫలభరితమైన జీవితాన్ని జీవించుట ద్వారా ఆయన నామానికి మనందరం కూడా మహిమ తీసుకొద్దాం. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.